రావయ్యా మురళి, మాటల్లోనే వచ్చావు, రా కూర్చో. ఎంతసేపు బాబాయ్ వచ్చి? ఇప్పుడే. చూడు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు ఒక్కసారి. ఎలా ఉంది? చాలా అందంగా బ్రహ్మాండంగా ఉంది. పేరు రాధ. నీకు నచ్చినట్టేనా? అయ్యి బాబాయ్, భలేవాడు బాబాయ్. ఏదో ఫోటో చూపించి అభిప్రాయం చెప్పంటే చెప్పాను కానీ ఈ మాత్రం దానికి నీకు నచ్చిందా ఇష్టపడ్డట్టేనా అంటారు ఒకటి. అయినా నాకెందుకు వచ్చిన గొడవ నాకేం తెలియదు. వెంక బాబాయ్ ఎప్పుడు వచ్చాడు? ఏంటి బాబాయ్ ఈ మధ్య రావడం అనేసారు, నీ దర్శనం కరువైంది. వాడు వచ్చిపోతూనే ఉన్నాడు రా, ఇంటి పొట్టున ఉండాలి, నీకు తీరికేది. ఇదిగో అబ్బాయి, నీ విషయం అంతా నాకు తెలిసింది. త్వరలో పప్పన్నం పెట్టించి ఏర్పాటు చేయించు. దాన్నే ఉంది బాబాయ్, మధ్యాహ్నం భోజనానికి ఉన్నావంటే నా చేత్తో పప్పండి కొట్టిస్తా. నీ వేళ కూడా మాటలకేం గాని నువ్వు అమ్మాయిని చూసుకున్నావు, బాగానే ఉంది. మరి ఆ మురళీబాబు విషయం నువ్వే చూడాలి. మరి చాలా ఈజీ బాబాయ్, వాడు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టు. వాడు మెడలో వెంచు పెళ్లి కొప్పించే బాధ్యత నాది. నిజంగా? ముమ్మాటికి నిజంగా ఒప్పిస్తావు? ముమ్మాటికి. రాధా, ఇందాక పెద్దవాళ్ళ ముందు ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే నీ ఫోటో అలా విసిరేశాను. కోపం వచ్చిందా? చచ్చ, అలా కోపగించుకోకూడదు, తప్పు. బాబాయ్ నీకు నచ్చిందా అని అడగగానే చాలా బాగా నచ్చింది అని చెప్పాలనుకున్నాను. రాధా, నిన్ను ఇలాగే చూస్తూ ఉంటే నీ మాటలు కూడా వింటున్నట్టుగానే అనిపిస్తుంది. అలాగే అండి. కనిపించే నీ రూపం, వినిపించే నీ గొంతు నన్ను ఇంకా పరవశింపచేస్తున్నాయి. జీవితాంతం నిన్నిలాగే నా గుండెల్లో దాచుకోవాలనుంది. ఏమిటది? నీ గుండెలో ఎనపెట్టా బెరువా దాచుకోవడానికి? అదే నేనేం దాచుకోలేదు. నేను దాచుకోలే. మరి ఏం లేదు, చూసారా? ఏం లేదు. ఏం లేదు. మరి ఎక్కడ ఈ చేతిలో? ఏం లేదు, ఏం లేదు. ఉండు, మా నాన్నతో చెప్తాను. నాన్న మురళి కొవ్వు కొట్టుకుంటున్నాడు. బాబాబు నీకు పుణ్యం ఉంటుందిరా, బాబాయ్తో మాత్రం చెప్పకరా. చెప్పద్దా? చెప్పను కానీ మరి అయితే మనం చేసుకుంటావా? నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అరే, నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెబుదాం అనుకున్నానే. అయితే నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ ముందు నువ్వే చెప్పాలి. లేడీస్ కోరిక తీర్చాలంటారు, నువ్వే చెప్పాలి. సరే బాబు, కోపం వస్తే నీతో గొడవ గానీ నా ఫ్రెండ్ లేడు, మిస్ మురళి, నా బోజం ఫ్రెండ్. వాడికి మంచి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నిజంగానా? అయితే మురళికి నా తరపున కంగ్రాట్స్ చెప్పు. నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏది నువ్వు చెబితేగా నాకు తెలియడానికి. జీవితంలో నేను కోరుకునేది రెండు. ఒకటి నీ భార్య నవ్వాలని, ఆల్మోస్ట్ డన్. రెండోది స్టేట్స్కి వెళ్ళి చదువుకుని పెద్ద చైల్డ్ స్పెషలిస్ట్ గా తిరిగి రావాలని. సీటు దొరికిందో ఈ నెలాఖరికి నేను వెళ్ళిపోవాలి. ఈ నెలాఖరికి? 2 ఏళ్ళు అక్కడ ఉంటే చాలు, నేను పీడియాట్రిషన్ అయిపోతాను. జ్యోతి, ఒకవైపు నీ సీట్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నా, మరోవైపు 2 ఏళ్ళు నిన్ను చూడకుండా ఎలా బ్రతకలాలని చాలా బాధగా ఉంది. 2 ఏళ్ళగా కళ్ళ ముందు కనిపించకపోయినా నేను రోజు వస్తూ ఉంటాను. ఎలా వస్తావు? రోజు ఎమర్జెన్సీ ప్లేన్ లో ల్యాండ్ అవుతావా? నీ కళలో వస్తాను. అది డైలాగ్ మాత్రమే, నో డ్యూయట్స్.